ఇక్కడ ఉన్నటువంటి రోజు ప్రతినిత్యం ఆరోగ్యం కోసం ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఇవాళ మన ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారిని పిలవటం, ఈ యొక్క కార్యక్రమంలో అప్పారావు గారు దీన్ని కార్యక్రమం చేయటం, ప్రతి సంవత్సరం కూడా ఆయన దీన్ని శ్రద్ధగా తీసుకొని ఈ యొక్క అసోసియేషన్ మేము ఎప్పుడు కూడా ఇక్కడ కులము మతము పార్టీలు ఏమి అతిథులు లేకుండా అబ్దుల్ కలాం గారికి నివాళులు ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. ఆ కార్యక్రమానికి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మన ఎమ్మెల్యే గారు రావటం, దానికి ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దీనికి మా సభ్యులు, మా సెక్రటరీ, మా ట్రెజరరు, మా మిత్రులు ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతుంది. భారత అంతరిక్ష నిపుణుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు 9వ వర్ధంతి సందర్భంగా ఈ వాకింగ్ ట్రాక్లో మేమందరం ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఈ విషయాన్ని చర్చించుకొని అద్భుతంగా చేద్దామని మన చీఫ్ గెస్ట్ గల్లా మాధవ్ గారిని తీసుకొచ్చి ముందు నుంచే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మన ట్రస్ట్ సభ్యులందరూ మన ప్రెసిడెంట్ ట్రస్ట్ సభ్యులు మరి అసోసియేషన్ సభ్యులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని గల్లా మాధవ్ గారిని పిలిచి ఈ విధంగా ఇంత అద్భుతంగా సక్సెస్ చేసి దీనికి అందరూ సహకరించినటువంటి మనకి వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అబ్దుల్ కలాం గారి లాగానే అందరం కూడా మన పిల్లలందరూ డెవలప్ అయ్యి ఆయన యొక్క ఆశీర్వాదంతో పిల్లలందరూ డెవలప్ అయ్యి దేశంలో ఎలాంటి వాళ్ళు మళ్ళా పుట్టాలని మనందరి తరఫున నేను సెక్రటరీగా విన్నవించుకుంటున్నాను. ఆయన చేసే కార్యక్రమం మర్చిపోయేవి కాదు. అట్లాగే పెద్ద వయసు అయినా సరే మన అప్పారావు గారు ఈ వారం రోజుల నుంచి ఇదే పనిగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని కిచెన్పూర్లో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ పాటు అభిమానులు, నాయకులు ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలుగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మొట్టమొదటి వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక లీడర్గా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్ అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు, అదే సింప్లిసిటీని. ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి